ఒక్కసారి గతంలో ఆర్టీసీ గురించి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు వినండి. ఆర్టీసీ బతికి బట్ట కట్టదు, ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. ఆర్టీసీ సమ్మెకి ముగింపు ఆర్టీసీ ముగింపే జవాబు. ఒక ఆర్టీసీలో ఒక్కరే తెలంగాణ ఇక్కడ చెప్పబడుతుంది. మీరు పనికి మాలిన అర్ధరహితమైన పిచ్చి డిమాండ్లతో ఆర్టీసీ నడుపుతామంటే మాత్రం ఆర్టీసీ జరగదు. ఆర్టీసీ అన్నలారా, ఆర్టీసీ కార్మికులారా, విన్నారు కదా. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఆర్టీసీ కుటుంబ సభ్యులని, కార్మికులని ఎంతో ఇబ్బందికి గురి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. గతంలో వెన్నుపోటు పొడిచిన వాళ్లే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. బీఆర్ఎస్ ట్రాప్ లో పడి మీరు ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ యొక్క సమస్యలని పరిష్కరించడానికి ఉన్నారు. ఆర్టీసీ కార్మికులని గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాలేకున్నా సరే ఆర్టీసీని ఎక్కడ వెనుక చూపు చూడకుండా మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి 4 వారాల గడువు కోరడం జరిగింది. ఇంతలోనే మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఆర్టీసీ అన్నలారా ఆలోచించండి. మీ భవిష్యత్తు కోసం ఆలోచించి మీరు నిర్ణయాలను తీసుకుంటే బాగుంటది. ప్రభుత్వం మీ సమస్యలని పరిష్కరించడానికి మీ వెంటే ఉంది. మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మీ యొక్క సమస్యలని తీర్చడానికి మీ వెంటే ఉంటదనేసి కోరుతున్నాము. మీరు ఇలాంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆర్టీసీ అన్నలారా, కార్మికులారా ఆలోచించండి.